నమస్తే అండి. ఎలా ఉన్నాయి? గిట్టుబాటు ధరలు ఎలా ఉన్నాయి? ఏం రైతుకి ఏమి ఉపయోగం లేదండి. అసలు రైతు ఎక్కడి నుంచి రావాలంటే, ఎక్కడి నుంచి ఇంటికెళ్ళాలంటే ఎళ్ళలేకపోతున్నాం. కూలీలేమో 600 దాకా గిట్టుకుంటున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకే. మళ్ళీ అక్కడి నుంచి సాయంత్రం 200 కూలి అంటున్నారు. మొత్తం 600, 650 దాకా కూలి గిట్టుకుంటుంది. ఈ రేట్లు చూస్తే ఈడకొచ్చేసరికి 8,000, 9,000 అంతే. ఇంక అసలేం విషయం ఏమి లేదు. మనకి ఏడుపు ఒక్కటే తక్కువ ఒకటి. పెట్టుబడులు ఎక్కువ. మందులు అయన్నీ తగ్గే మా గత 5 సంవత్సరాల్లో 18,000, 20,000 ఉన్నా అయ్యే మందులు అయ్యే రేట్లు. ఇప్పుడు మళ్ళీ ఈ రేట్లు తగ్గినా గానీ 8,000, 7,000 అయినా మందులు గానీ అయ్యే రేట్లు. మరి మనకు గిట్టుబాటు ధరలు ఇస్తామని మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా! ఏమన్నా అందుతుందా? అసలేది దానికి రెస్పాన్స్ ఏం లేదుగా. రెస్పాన్స్ ఏం లేదు. మాకు మమ్మల్ని ఆదుకునేది ఎవరు లేరు. సార్ మరి ఇప్పుడు మీకు 11,500 అనేది సరిపోతుందా? చాలా 11,500 పడుతున్నాయా? ఇప్పుడు పడక కదా. 11,500 పడట్లా. ఏదో ఎవరో నూటికొకళ్ళకి. అన్నీ 7,000, 8,000, 9,000, 10,000 లోపే. ఆ రేట్లు మాకేం గిట్టుబాటు కావట్లే. ఫస్ట్ కాసిన కొద్దిగా సైజు బాగా ఉన్న కాయలు తాలుగాలైపోయాయి. నీళ్ళు రాకుండా. నీళ్ళు ఎనసిక్కో నీళ్ళు రావట్లేదు. అయ్యానికి ఇప్పుడు కాసిన 4 కాయలు అయ్యేసరికి ఈ రేటు డౌన్ అయిపోయినాయి. 4 క్వింటాలు 3 క్వింటాలు అయినప్పుడు కొంచెం రేటు ఉంది. మరిన్ని కాయలు ఒక 10, 20 క్వింటాలు అయినప్పుడు రేట్లు లేవు. కూలీలేమో ఎక్కువైపోయినాయి. మాకు అసలు రైతు ఇంకా ఎక్కడి నుంచి గుంటూరు నుంచి ఇంటికి వెళ్దామంటే ఇంకా ఎల్ ఎల్లా వెళ్ళలేకపోతున్నాం. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు అసలు. సార్ మరి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా మంత్రి గారు కూడా అన్నారు కదా! మీకు 11,500 ఇస్తామని చెప్పేసి మేము కేంద్రానికి లేఖ రాసామన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మోడీ గారు గిట్టుబాటు ధర ఇస్తానన్న దానికి మద్దతు ఇచ్చారు. కనీసం ఇప్పుడు ఆళ్ళేమన్నా మేము పట్టించుకుంటున్నారా? అసలు ఎవరే రెస్పాన్స్ ఏం లేదు మాకు. అంటున్నారు ఎప్పుడు ఆధార్ కార్డులు ఏమంటున్నారు, అకౌంట్లు ఏమంటున్నారు అని కమిషన్ కొట్టులోళ్ళు అంటున్నారు కానీ అవి పడేది ఎప్పుడు ఇచ్చి అప్పుడుదాకా మాకు ముందు పెట్టుబడి ఆగాల. పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఆగాల. మరి మామూలు కూలోళ్ళు ఆగరుగా. అప్పుడుదాకా మేము అట్లా ఏం చేయాలి? ఇప్పుడు ఎవరినన్నా ఒకవేళ వడ్డీ కడుక్కొని బదులు వేయాలన్నా కానీ వడ్డీగా పక్కన వాళ్ళ కాడ ఉంటేగా మనం వేసినట్టే వాళ్ళు వేసింది. వాళ్ళ కాడ ఉంటేగా మన కాడ ఉన్నట్టేగా. అట్లా అయిపోయింది పరిస్థితి. సార్ మరి ఇప్పుడు ఈ